కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారు ఏఆర్ స్టీవెన్సన్ గారు మరి ఎంతో నేను ప్రేమించినటువంటి సేవకుల్లో ఒక సేవకులు, సంగీత గాయకులు. అటువంటి సేవకులు మన మధ్యలో ఉండటం సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టీవెన్ అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జాన్ మార్క్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మా కళ్ళ ఎదుట ఎదిగినటువంటి బిడ్డ. చిన్నప్పటి నుంచి కూడా ఈ విలేజ్లో ఓ మంచి సాక్ష్యం కలిగిన, అందరిలాంటి వాడు కాదు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం, ఇంతకంటే మంచి మాట ఇంక దొరకదేమో. అందరిలాంటి వాడైతే కాదు, ప్రత్యేకమైనటువంటి బిడ్డ. మరి చిన్నప్పటి నుంచి కూడా అల్లరిగా తిరగలేదు, ప్రత్యేకంగా జీవించాడు. అలాగే దేవుడు తన బాహుశ్యత మరి జాన్ మార్క్ని పట్టుకుని మరి పరిచర్యకు పిలవటం, గొప్ప ట్రైనింగ్ అవటం జాన్సన్ గారి ద్వారా. అన్న కోసం, జాన్సన్ అన్న గారి కోసం చాలా ప్రత్యేకమైన విషయాలు చెప్పేవారు. అలాగే మరి ఎదురుపాకలో ఉన్నటువంటి సేవకుల కొరకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు నాతో పంచుకుంటుండేవారు. తన ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న విషయాలన్నింటినీ పంచుకుంటూ ట్రైనింగ్ అయి మొదటిగా ఈ గ్రామం వచ్చినప్పుడు మరి అనేక రకాలుగా సంఘం మరి జాన్ మార్క్ను ప్రేమించి ప్రోత్సహించడం, సంఘం యొక్క ప్రార్థన, పిలిచిన పని కొరకు మరి సంఘం అంతా ఏక మనసుతో ప్రార్థన చేసి పంపించడం జరిగింది. భద్రాచలం ప్రాంతానికి దేవుడు పిలిచాడు అన్నప్పుడు అక్కడ నిలబడడం కష్టం. మరి నువ్వు ఎలా ఉంటావో, ఆర్థిక స్తోమత లేదు, బంధుబలం లేదు, నీకు ఒక సర్కిల్ లేదు, ఎలా జీవిస్తావో. అప్పుడు దేవుని చిత్తం అని వెళ్ళి తన కష్టాన్ని ఇతరులకు పంచుకోడు, తన కళ్ళు చూస్తేనే మాకు అర్థమవుద్ది. మీకు ఇంకా ప్రత్యేకంగా చాలా విషయాలు చెప్పాలి. నా వెనకాల ఉన్నాయన పవర్ఫుల్ కాబట్టి కొంచెం వెన్ను తట్టి ఎక్కడో కొడుతున్నట్టు చుట్టుపట్టుకుని దాన్ని బట్టి ఇక సమయాన్ని ముందుకు వెళ్లకుండా అధ్యక్షులు వారు ఆయన కాబట్టి క్లుప్తంగా తన బాధను ఇతరులకు పంచుకోడు, కానీ తన కళ్ళు మాత్రం చూస్తే అర్థమవుతుంది తన కష్టాల్లో ఉన్నాడని, వ్యాధంలో ఉన్నాడని. దాన్ని బట్టి ప్రార్థన మాత్రం చేసాం. దేవుడే సహాయం చేశాడు, తోడుగొన్నాడు. చక్కటి అమ్మాయిని దేవుడు సమకూర్చాడు. యోలాను గుణవతైన భార్య దొరుకుటూ అరుదని బైబిల్ చక్కటి సామెతలు 31 అధ్యాయంలో చాలా విలువైన విషయాలు రాయబడి ఉంటాయి. గుణవతైన భార్య ఎలా ఉంటుందో, ఆమె ఏం చేస్తుందో, అలాంటి మంచి గుణాలు కలిగినటువంటి బ్యోలా జాన్ మార్క్కి దేవుడు అనుగ్రహించడం, వారి తల్లిదండ్రులు కూడా యవన స్థితిలో ఉన్నారు, వారు కూడా చాలా ప్రేమ కలిగిన వారు. బంధువులు ధనాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు. ఎక్కడ రామచంద్రపురం, ఎక్కడ ఒకే మాట చెప్పారు. ఎక్కడ అంటే అన్నయ్య ఆ టీంలో కొరియోగ్రాఫ్లో ఒక అమ్మాయి దేవుడు దర్శనం ద్వారా, దేవుడు ప్రేరణ ద్వారా నేను ఆమెను చేసుకుంటున్నాను అన్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాం. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి విషయంలో దేవుడు జాన్ మార్క్ విషయంలో దేవుడే తోడై ఉన్నాడు. మనుషులు ఎవరు సహాయకులు కదా, ఆయనే సహాయకుడు, ఆయనే తోడుగుండి నడిపిస్తున్నంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగించడానికి జాన్ మార్క్ యొక్క ప్రార్థన, జాన్ మార్క్ కొరకు చేసినటువంటి ప్రార్థన, సేవకులు. అలాగే అక్కడ ప్రసాద్ గారి గురించి కూడా చాలా అరుదుగా చెప్తూ ఉంటారు. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇదిగా ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. దేవుడు వ్యోలాను, జాన్ మార్క్ను అత్యధికమైన దీవులతో దీవించునుగాక. ఆమెన్. గ్రీటింగ్స్ ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.